అవర్ ఛానల్. ఈ ఎల్లో కలర్ క్లాత్ అయితే బాడీ లంగా కటింగ్ అయితే పెట్టినాను కదా. అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే కస్టమర్ కింద కట్ వర్క్ ఇవ్వమని చెప్పారు మొత్తము. అయితే 2 మీటర్స్ తీసుకొచ్చుకుంటే దాన్ని హాఫ్ చేసేసి మనకి 4 మీటర్స్ వచ్చేటట్టు, కొంచెం గేర పెద్దగా వచ్చేటట్టు, పట్టి అనేది కొంచెం ఒక 2 ఇంచుల వరకు అయితే పట్టి వచ్చేటట్టు కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఈ మ్యాంగో షేప్స్ అనేటి పైకి వచ్చేలాగా మనకు కింద మాత్రం కట్ వర్క్ ఇవ్వమని చెప్పిరండి. ఇలా స్కాలప్ నెక్ అయితే పెట్టమని చెప్పిండ్రు. దీన్ని డైరెక్ట్ కుట్టుకుంటే బాగుండదు కనుక మనకి బక్రం అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ బక్రం పీస్ అయితే ఇలా 4 ఇంచెస్తోని మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా ఒకటే లెవెల్గా ఉండేటట్టు అయితే 4 ఇంచెస్ విడ్త్తో అయితే ఇది క్లాత్ ఎంతవరకు అవుతుందో అంత పొడవుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాము. సరిపోకపోతే మధ్యలో జాయింట్లు ఇలా వేసుకుంటే సరిపోతుందండి, పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ స్కాలప్ కూడా మనకి ఏదో ఒకటి రౌండింగ్ కొంచెము మరీ చిన్నగా నెక్కులకు బ్లౌజులకు వేసినట్టయితే చిన్నగా అయితే బాగా ఇబ్బంది అవుతుంది. ఒకటి స్కాలప్ అనేది సరిగ్గా కనిపించదు కాబట్టి కొంచెం పెద్ద సైజులో చిన్నగా మనం ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే చిన్న ప్లేట్లు కానివ్వండి, ఏదో ఒకటి రౌండ్ కొంచెం పెద్ద సైజులో ఉన్నది తీసుకోండి. నేనైతే ఇక్కడ టేప్ అయితే యూజ్ చేస్తున్నా. దీన్ని ఇక్కడ చూడండి, ఈ స్కాలప్లో కూడా మనకు రకరకాలుగా కట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఇవి చేయకుండా ఉండడం కోసం నేనైతే క్లియర్గానైతే చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మధ్యన సైడ్లకి మనం ఖర్చులకు అయితే ఉంచుకుంటాం కాబట్టి ఆ ఖర్చు అనేది తీసేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఒక 1.5 ఇంచ్ విడ్త్ తోటి మామూలుగా మార్కింగ్ చేసుకోండి. ఇంకొకటి ఒక 1 ఇంచ్ విడ్త్ తోటి మార్కింగ్ చేసుకోండి క్లియర్గా ఉండడం కోసం. మీకు నేనైతే నార్మల్గా కటింగ్ చేసేసుకుంటా ఫాస్ట్గానే, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ నుంచి ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా 2 రకాలుగా చూపిస్తా. ఇలా ఈ కింది లైన్కి వచ్చేటట్టు, అంటే మనకు ఇక్కడ ఈ కార్నర్ అనేది కొంచెం లోతుగా రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. లేదు నాకు ఇక్కడ కొంచెమే స్కాలప్ అనేది చిన్నగా కనిపించాలి అని అన్న వాళ్ళకి ఇక్కడ కట్ చేసి చూపిస్తా. చిన్న సైజులో వస్తుంది ఇలా. మళ్ళీ నెక్స్ట్ సేమ్ యాస్టీజ్గా 1 ఇంచ్ విడ్త్తో ఇక్కడ ఈ గీత అయితే ఎక్కడ అవుతుందో అక్కడ వరకు కరెక్ట్ మనం ఎండ్ చేసేయాలి. ఇది చూడండి, ఇక్కడ దీనికి దీనికి డిఫరెంట్ చూడండి. టేప్తో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. 1.5 విడ్త్ ఏమో ఇక్కడ లోపలికి ఉంది, ఇక్కడ మాత్రం చూడండి 1 ఇంచ్ వరకే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికేమో 1 ఇంచ్ ఉంది, ఇక్కడ మాత్రం 1.5 ఇంచ్ ఉంది. మనకి ఏ రకంగా కుట్టడానికైనా చూడడానికైనా నీట్గా కనిపిస్తుంది అని అనుకుంటే ఇంకొంచెం ఇప్పటికి ఈ రెండింటి మధ్యలో కూడా ఇంకొక లైన్ గీసేసుకొని మనకి ఏ రకంగా కావాలి అనుకుంటే కూడా ఆ రకంగా ఈ లైన్ మెయిన్ అండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ లైన్ ఎక్కడనైతే ఎండ్ చేసినామో ఇటు సైడ్ కూడా ఆ లైన్ దగ్గర నుంచి మనము ఇలా స్టార్ట్ చేసినాం అనుకోండి, పర్ఫెక్ట్గా కటింగ్ అనేది మన స్కాలప్ అనేది సేమ్ ఈక్వల్గా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు అయితే మనం కటింగ్ చేసేసుకోవచ్చు. మీకైతే క్లియర్గానైతే చెప్తున్నానని అనుకుంటున్నా. ఇలానే కట్ చేద్దాం. ఇట్లా చేద్దాం ఎట్లా బాగుంటుంది అట్లా. ఇట్లా కూడా బాగానే ఉంది. ఇందులో నువ్వు తిప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. మరి ఇదైతేనేమో మంచి కార్నర్ అనేది మంచి రౌండ్ కరెక్ట్గా మిషన్తో అయితే తిప్పవచ్చు. ఇలా ఇక్కడ సైడ్ నుంచి అయితే నేను లైన్ అయితే గీసుకోలేదు, అలానే నార్మల్గా ఇక్కడి నుంచి ఇంతవరకు అనేది నేను చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నా. మీరైతే లైన్ గీసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే. ఇలాకైతే మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర మాత్రం మంచిగా క్లియర్గా నాకు మూలల దగ్గర మాత్రం మంచిగా నీట్గా వస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకొని కటింగ్ అనేది. కత్తెర తిరగకపోతే కొంచెం చిన్నగా మనకి అది కట్టర్ ఉంటుంది కదా, కట్టర్తో కట్ చేసినా సరే, చిన్న కత్తెర వాడినా సరే ఈ స్కాలప్కి కట్ చేయడం కోసం ఇలా మంచి నీట్గా కట్ చేసుకుంటేనే మనకు ఇది ఎంత మంచిగా నీట్గా కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా సేమ్ యాస్టీజ్గా దీనిపైనే స్టిచ్ పడుతుంది. కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా బెగడ అనేది ఉండకుండా ఇలా కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ లైన్స్ అనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి టిప్ అని అయితే చెప్పొచ్చు. ఇలా
ఒకటే లెవెల్ వచ్చేటట్టు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.